హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఇప్పుడు నా భవిష్యత్తే కాదు, మన ఇంటి పరువు కూడా ఆ కామిని చేతిలోనే ఉంది. మన ఇంటి ఆడపిల్లల మీద దాని కన్ను ఉంది. ఆ వీడియోని నాకు చూపించి ఇప్పుడు నన్ను బెదిరిస్తోంది. నాకు అర్థమైపోయింది భార్గవి, నేను ఆ నరకంలో నుండి బయటపడలేనని. కానీ ఒకటి మాత్రం నిజం, నేను బ్రతికుండగా నా చెల్లెళ్ళ జీవితాలతో దానిని ఆడుకోనివ్వను. అందుకే భార్గవి, మళ్ళీ అది చెప్పినట్లే నడుచుకుంటున్నాను. నిన్ను మోసం చేయాలని నా ఉద్దేశం కాదు భార్గవి. నాకు తెలియకుండానే నేను ఆ కామిని ఉచ్చులో చిక్కుకున్నాను. మొదట్లోనే నా విషయాన్ని ఆదిత్యకి చెప్పి ఉంటే బాగుండేది. ఆ నరకం నుండి నేను ఎప్పుడో బయటపడేవాడిని. ఇప్పుడు నేను నాతో పాటు మన ఇంటి పరువు కూడా ఆ కామిని చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఆదిత్యకి నా విషయం తెలిస్తే ఆదిత్య నన్ను చంపేస్తాడు. నీకోసమే, నీతో కలిసి జీవించడానికే నా రహస్యాలన్నింటినీ నీ దగ్గర, అందరి దగ్గర దాచిపెడుతున్నాను అని చాలా బాధగా భార్గవి వైపు చూసి, నా విషయం తెలిసిన వెంటనే అందరూ నన్ను అసహ్యించుకుంటారు. ఆఖరికి నువ్వు కూడా నన్ను అసహ్యించుకుని నా నుండి దూరంగా వెళ్ళిపోతావు. నువ్వు నన్ను అసహ్యించుకున్న ఆ క్షణమే నా ప్రాణాలు నేను వదిలేస్తాను. అప్పటి వరకైనా నువ్వు నాతో కలిసి ఉంటావు కదా అని ఎంతో బాధగా భార్గవి వైపు చూసి తన చేతిని భార్గవి చేతితో కలిపి, ఈ కొన్ని రోజులైనా నీతో కలిసి బతకాలని ఆశగా ఉంది భార్గవి. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నీ భర్తగా యాక్సెప్ట్ చేశావు. నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు. ఇప్పుడు నీ ప్రపంచం నేనేనని నాకు బాగా తెలుసు భార్గవి. అన్నీ తెలిసి కూడా నా విషయాలన్నీ నీ దగ్గర దాచిపెట్టాను. మరో ఆడది నన్ను ముట్టుకున్నందుకే నువ్వు ఎంతగా బాధపడ్డావో నాకు అర్థమైపోయింది భార్గవి. అదే చాలా మంది ఆడవాళ్లతో నేను ఆ పనే చేస్తున్నానని నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు భార్గవి. నీ మనసు ముక్కలైపోతుంది. ఇలాంటి వాడినా నేను పెళ్లి చేసుకుంది, వీడితోనా నేను కాపురం చేసేది అని నువ్వు నన్ను చూసి అసహ్యించుకుంటావు. కానీ నా చేతిలో ఏమీ లేదు భార్గవి, నేనేమి చెయ్యలేకపోతున్నాను అని బాధపడుతూ భార్గవిని ముట్టుకోవాలా వద్దా, ముట్టుకుంటే మెలకు వచ్చి తన మీద కోపంతో మళ్ళీ బయటికి వెళ్ళిపోతుందనే భయంతో ముట్టుకోకుండా అలానే భార్గవిని చూస్తూ పడుకుంటాడు సుధాకర్. సుధాకర్ బాగా అలసిపోవడంతో త్వరగానే నిద్రలోకి జారుకుంటాడు. సుధాకర్ నిద్రపోయాడని తెలిసిన తర్వాతే భార్గవి మెల్లగా తన కళ్ళను తెరుస్తుంది. ఇందాకటి నుంచి సుధాకర్ తన మనసులోని బాధను మొత్తం చెబుతుంటే భార్గవి వింటూనే ఉంది. భార్గవి సుధాకర్ వైపు చూసింది. సుధాకర్ తన చేతితో భార్గవి చేతిని గట్టిగా పట్టుకుని పడుకున్నాడు. భార్గవి సుధాకర్ వైపు చూసి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తాను కూడా ప్రశాంతంగా నిద్రపోయింది. ఉదయాన్నే భార్గవి వంటగదిలో టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. సుధాకర్ వంటగదిలోకి వచ్చి భార్గవి దగ్గరికి వెళ్ళి, భార్గవి, నీతో మాట్లాడాలి, మన గదిలోకి వస్తావా అని చాలా నెమ్మదిగానే అడుగుతాడు. భార్గవి సుధాకర్ వైపు చూడకుండా, టిఫిన్ రెడీగా ఉంది, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే మీకు టిఫిన్ పెడతాను అని సమాధానం చెప్పింది. సుధాకర్ భార్గవి తనతో మాట్లాడుతోందని ఆనందంతో, నువ్వు నన్ను క్షమించావా భార్గవి అని ఆత్రంగా భార్గవిని తన వైపుకు తిప్పుకొని భార్గవిని గట్టిగా కౌగిలించుకుంటాడు. భార్గవి నెమ్మదిగా సుధాకర్ని దూరం పెట్టి, టిఫిన్ పెడతానని చెప్పాను కానీ మిమ్మల్ని క్షమించానని నేను చెప్పలేదే, నేను కూడా మీతో మాట్లాడాలి అని సుధాకర్ వైపు చూస్తూ చెప్పింది భార్గవి. సుధాకర్ భయపడుతూ, ఏ విషయం గురించి మాట్లాడాలి భార్గవి అని అడుగుతాడు. భార్గవి సుధాకర్ వైపు చూసి, మీరు ఏ విషయం గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నారో
ఆ విషయం గురించే అని అంటుంది భార్గవి. సుధాకర్కి మళ్ళీ తన మనసులో భయం మొదలయ్యింది. ఏదైతే అది అవుతుంది, వంటగదిలో వద్దు, మన బెడ్రూంలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం భార్గవి అని అంటాడు సుధాకర్. ఇప్పుడు కాదు బావా, ఈ రోజుకి స్కూల్కి సెలవు పెట్టు. ఇప్పుడు ఇంట్లో లావణ్య, సంజ, సరోజ ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనాల తర్వాత ఆ ముగ్గురు రాజమత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంట్లో మనిద్దరం మాత్రమే ఉంటాము. ఆ సమయంలో మనం మాట్లాడుకుందాం అని అంటుంది భార్గవి. సుధాకర్కి భార్గవిని చూస్తుంటే ఎందుకో తెలియని భయం తన మనసులో మొదలయ్యింది. భార్గవి ఏ విషయం గురించి మాట్లాడుతుందా అని ఆలోచిస్తూ, ఆ కామిని ఎవరు అని నన్ను అడుగుతుందా, అసలు భార్గవి మైండ్లో నా గురించి ఏం ఆలోచిస్తోంది అనే ఆలోచనలో అక్కడే నిలబడి ఉన్నాడు సుధాకర్. భార్గవి సుధాకర్ వైపు చూసి, మీకే చెప్పేది, వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి, మీకు టిఫిన్ పెడతాను అని మరోసారి గట్టిగా అంటుంది భార్గవి. పెళ్ళైన ఇన్ని రోజులుగా భార్గవి సుధాకర్తో ఏనాడు అంతగా గట్టిగా మాట్లాడింది లేదు. సరే భార్గవి అని నెమ్మదిగా చెప్పి అక్కడి నుండి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు సుధాకర్. ఇక్కడ విజయవాడలో హోటల్ రూమ్లో ఆదిత్య నిద్రలేచి మధు వైపు చూశాడు. మధు ఆదిత్య గుండెల మీద ఆదమర్చి నిద్రపోతోంది. ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ మధు నుదుటిపై చిన్న ముద్దు పెట్టి మధుని నెమ్మదిగా పక్కకు జరిపి పడుకోబెట్టి తాను ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తాడు. మధు నిద్ర లేచేటప్పటికే ఆదిత్య ఫ్రెష్ అయి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఆదిత్య విజయ్కి ఫోన్ చేసి రూమ్ దగ్గరికి రమ్మన్నాడు. మధు ఆదిత్య వైపు అలా చూస్తూ ఉంది. ఏంటి బంగారం, నా వైపు అలానే చూస్తున్నావు? ఈరోజు నేను నీకు కొత్తగా కనిపిస్తున్నానా అని అడుగుతాడు ఆదిత్య. బావా, నువ్వు వెళ్ళేది హాస్పిటల్కే కదా, ఆఫీస్కి కాదు కదా అని డౌట్గా అడుగుతుంది మధు. ఆదిత్య మధు వైపు చూశాడు. అయినా హాస్పిటల్కి వెళ్ళడానికి నువ్వు ఏదో పెద్ద కంపెనీకి సీఈఓ లాగా అలా రెడీ అయ్యి వెళ్ళడం అవసరమా బావా? ఆదిత్య మధు వైపు చూసి, అంటే నువ్వేం మాట్లాడుతున్నావే, నాకు అర్థం కావట్లేదు అని మధుని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆదిత్య. నేను మాట్లాడేది తెలుగే, తమరేమి నా మాటలను అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాడైతే కాదులే బావా. మరి ఇంత పర్ఫెక్ట్గా నిన్ను చూడగానే ఆడపిల్లలు తన కళ్ళార్పకుండా నిన్నే చూసేలా మరి అంతగా రెడీ అవ్వడం అవసరమంటావా బావా అని అడుగుతుంది మధు. లేదు మధు, నేను చాలా సింపుల్గానే రెడీ అయ్యాను అని అంటాడు ఆదిత్య. నేను ఈరోజు ఉదయం నుంచి తమరి చుట్టూ ఏం జరుగుతోందో నేను గమనిస్తూనే ఉన్నానులే బావా. హాస్పిటల్లో పనిచేసే సిస్టర్, లేడీ డాక్టర్స్, ఆఖరికి ఆ రిసెప్షనిస్ట్ కూడా తమరి వైపే కొర కొర నిన్ను మింగేసేలా చూస్తోంది. తమరేమో అవేమి పట్టనట్లు అక్కడక్కడే తిరుగుతున్నారు. నేను అంతా గమనిస్తూనే ఉన్నాను బావా అని అంటుంది మధు. ఆదిత్య గట్టిగా నవ్వి, నన్ను కాదే చూసేది, నా పక్కన ఉన్న మీ అన్నయ్యని చూస్తున్నారు వాళ్ళంతా అని అంటాడు ఆదిత్య. మధు గుర్రుగా ఆదిత్య వైపు చూసి, వాళ్ళు మా అన్నయ్యనే చూస్తున్నారో తమరినే చూస్తున్నారో నేను కనుక్కోలేనంత తింగరదాన్నైతే కాదులే బావా అని తన మూతి తిప్పుతూ అంటుంది మధు. అయినా మా అన్నయ్యని చూసిన ఒక అర్థం ఉంది, ఎందుకంటే మా అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి. మా అన్నయ్య కూడా వాళ్ళని చూసినా తప్పు లేదు. తమరికి పెళ్ళయిందనే విషయం తమరికి గుర్తుందా లేదా అని మధు తన మూతిని తిప్పుకుంటూ, ఆడవాళ్ళకి పెళ్ళైనట్లు ఎదుటి వాళ్ళకి తెలియడానికే నుదిటిన సింధూరం, మెడలో తాళి, కాళ్లకు మెట్టలు ఎన్ని పెట్టారో మన పూర్వీకులు. మరి మగవాళ్ళను చూడగానే వాళ్లకు పెళ్ళైనట్లు తెలిసేలా ఒక్క గుర్తు కూడా పెట్టలేదు అని అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, పోనీ నా మెడలో నాకు పెళ్ళయింది,
నేను మధు భర్తని అని ఒక బోర్డు రాసుకొని నా మెడలో వేసుకొని తిరగనా అని అంటాడు ఆదిత్య. ఈ వెటగారాలకేం తక్కువేం లేదులే బావా. నా మొగుణ్ణి నేను తప్ప ఎవరూ అలా చూడకూడదని అనుకోవడంలో తప్పేముంది బావా? అందులో నువ్వు చూడటానికి ఎంత హ్యాండ్సమ్ గా ఉంటావో తెలుసా? 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు, 6 ప్యాక్ బాడీ. నీకు 27 ఏళ్ల వయసంటే ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చిన స్టూడెంట్లా ఉంటావు. అలా ఎలా నీ పర్సనాలిటీని మెయింటైన్ చేస్తున్నావు బావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది మధు. ఆదిత్య గట్టిగా నవ్వుతూ, నేను ఎంత హ్యాండ్సమ్ గా ఉండి ఏం లాభం చెప్పు? నేను కట్టుకున్న నా పెళ్ళామే ఇప్పటికీ నన్ను తన పక్కలోకి రానివ్వట్లేదు. నేను ముట్టుకుంటే ముడుచుకుపోతుంది అని అమాయకంగా ఫేస్ పెట్టి పెదవిని విరుస్తూ అంటాడు ఆదిత్య. అదేంటి బావా అంత మాట అన్నావు? నువ్వు చెప్పగానే నేను ఫస్ట్ నైట్ కి ఒప్పుకున్నాను కదా. ఆదిత్య మధు వైపు చూసి, ఒప్పుకున్నావు, జరిగిందా అని అడుగుతాడు. ఒక ముద్దు కోసం కూడా నీ దగ్గర నేను ఎన్నిసార్లు బ్రతిమలాడుకోవాలే? అది కూడా రోజుకు ఒక ముద్దు ఇస్తావు. మధు తన మూతిని తిప్పుకుంటూ ఆదిత్య వైపు చూసింది. నేనేమన్నా అన్నానంటే ఇలా నీ కళ్ళని పెద్దవి చేసి నా వైపు కొర కొర చూస్తావు. మన పెళ్లి జరిగి దగ్గర 2 నెలలు అవుతోంది. ఇప్పటికీ నీకై నువ్వు నాకు ఒక ముద్దైనా పెట్టావటే అని అడుగుతాడు ఆదిత్య. మధు ముద్దుగా ఆదిత్య వైపు చూస్తూ, అది కాదు బావా, మరి నువ్వేమో నాకన్నా చాలా అందంగా ఉంటావు. ప్రతి ఒక్కరూ నిన్నలా చూస్తుంటే నేనెలా తట్టుకోగలుగుతాను బావా? నువ్వే చెప్పు అని ముద్దుగా అడుగుతుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, నేనెంత హ్యాండ్సమ్ గా ఉన్నా నేను నా మధుకి మాత్రమే సొంతం అని నేను ఎంతగా చెప్తున్నా నువ్వు వింటున్నావా? ఇకపోతే నేను ఎవరినైనా చూస్తే తప్పు గాని వాళ్ళు నా వైపు చూస్తే నన్నేం చేయమంటావే? అసలు నా మీద ఎందుకే నీకంత అనుమానం అని అడుగుతాడు ఆదిత్య. ఎవరి బాధలు వాళ్ళవయ్యా. నా మొగుడు అందంగా ఉంటాడు. ఎవరి కళ్ళు నా మొగుడు మీద పడకుండా నేనేగా నా మొగుడిని జాగ్రత్తగా చూసుకోవాలి అని అమాయకంగా అంటుంది మధు. ఆదిత్య మధుని మరింత దగ్గరికి తీసుకొని, నా విషయంలో నువ్వు భయపడిన అవసరం లేదు మధు. నా ముందు ఎంతమంది అందగత్తెలు వచ్చి నిలబడినా వాళ్ళ వైపు నా చూపు పొమ్మన్నా పోదు. నాకు ఎవరూ వద్దని, నా భార్య ఒక అప్సరసలా ఉంటుందని, నాకు నా అందాల రాక్షసి నా భార్య మధు ఒక్కటి చాలు అని, ఇంకెవ్వరూ వద్దు, నాకు అవసరం లేదని వాళ్లకు నేను చెప్తాను. మధు, నువ్వు నా హృదయంలో పీట వేసుకొని కూర్చున్నావే. నీ ప్లేస్లోకి ఎవ్వరూ రారు, రానివ్వను కూడా. అయినా నువ్వే నా ప్రపంచమని, నువ్వే నా ప్రాణమని నీకు ఎన్నిసార్లు చెప్పి ఉంటానో. నా మాట నీ మట్టి బుర్రకు ఎక్కితే కదా. ఒకవేళ ఎక్కినా ఏం లాభం? ఒక ముద్దు లేదు, ఒక హగ్గు లేదు అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య మాటలకు సిగ్గుపడుతూ నవ్వుతూ, నువ్వు అడిగితే ఏనాడైనా నేను కాదన్నానా బావా? నాకై నేను నీకు ముద్దు ఇచ్చేలోపే నువ్వే నా నుండి అన్ని తీసుకుంటావు కదా బావా అని అంటుంది మధు. అయితే ఇప్పుడు నన్ను గట్టిగా హక్ చేసుకొని ఒక ముద్దు ఇవ్వచ్చు కదా మధు అని గారంగా అడుగుతాడు ఆదిత్య. నన్ను ఒక ముద్దు నీకు పెట్టమంటావా బావా అని అమాయకంగా అడుగుతుంది మధు. ఓయ్ తింగర్బుచ్చి, బుగ్గ మీదో నుదుటి మీదో ముద్దు పెట్టి నేను ముద్దు పెట్టేశాను బావా అన్నావంటే నీకు దెబ్బలు పడతాయి అని తన వేలును చూపిస్తూ, ఎక్కడ ముద్దు పెట్టాలో నీకు బాగా తెలుసుగా అని అంటాడు ఆదిత్య. మధు తన తలని గుండ్రంగా ఊపి ఆదిత్య షర్ట్ కాలర్ని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని తన కాళ్లను పైకెత్తి ఆదిత్యని కొంచెం ముందుకు లాగి ఆదిత్య పెదవులను అందుకోపోతుంది మధు. అప్పుడే డోర్ బెల్ మోగడంతో మధు వెంటనే వెనక్కి జరుగుతుంది. ఎవరో వచ్చారు బావా అని చెప్పేలోపే ఆదిత్య వెంటనే మధు తలను గట్టిగా పట్టుకుని తన పెదవులను మధు పెదవులతో జత చేస్తాడు. కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది. అయినా ఆదిత్య మధుని వదల్లేదు. కాలింగ్ బెల్ కంటిన్యూగా మోగుతూనే ఉంది. ఆదిత్య 2 నిమిషాలకి మధుని వదిలి, ఇలానే ఇక్కడే నిలబడి ఉండు,
ఎటు కదలకు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి తన పెదవులను మధు చున్నీతో తుడుచుకొని మధు వైపు చూసి వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఆదిత్య. ఎదురుగా చంద్ర నిలబడి ఉన్నాడు. ఆదిత్య సీరియస్ గా చంద్ర వైపు చూశాడు. చంద్ర తడబడుతూ, అన్నయ్య, అమ్మ నిన్ను పిలుస్తోంది అని చెప్పాడు. సరే నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని అంటాడు ఆదిత్య. అప్పుడే రూమ్ దగ్గరికి విజయ్, నాగేంద్ర, రాజా కూడా రావడంతో విజయ్ ఆదిత్య వైపు చూసి, బావా రెడీనా, ఇక బయలుదేరదామా అని అంటాడు. విజయ్ ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను అని డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చి మధు వైపు చూసి, మధు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. డాక్టర్లు రాయించిన టెస్ట్లను నేను దగ్గరుండి పెదనాన్నకు ఆ టెస్ట్లన్నీ చేయిస్తున్నాను. అలానే పెదనాన్న విషయం డాక్టర్తో మాట్లాడి నేను త్వరగా నీ దగ్గరకు వచ్చేస్తానుగా. నువ్వు ఒక్కదానివే ఉండకుండా నాన్న, పెద్దమ్మ దగ్గరే ఉండు అని మధుతో చెప్పాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ, నేనేమైనా చిన్నపిల్లనా బావా, వాళ్ళ దగ్గర ఉండు వీళ్ళ దగ్గర ఉండు అని నన్ను అప్పగించి వెళ్ళడానికి? నేను ఇక్కడే మన రూంలోనే ఉంటాలే బావా అని అంటుంది మధు. అలా కాదురా మధు అని మధుని దగ్గరికి తీసుకొని మధు వైపు చూస్తూ, నువ్వు నా బంగారానివి, అందుకే నీకు జాగ్రత్తలు చెప్పుకొని మరి నేను బయటకు వెళ్తున్నాను. నా మాట విని నాన్న, పెద్దమ్మ దగ్గర ఉండు మధు అని అంటాడు ఆదిత్య. మధు, నువ్వు జాగ్రత్త, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. ఏదైనా అవసరమైతే నాకు ఒక ఫోన్ చేయి లేదా ఒక మెసేజ్ పెట్టు. ఏది ఏమైనా నేను వచ్చేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా నాన్న, పెద్దమ్మ దగ్గరే జాగ్రత్తగా ఉండు అని మరీ మరీ చెప్పాడు ఆదిత్య. మధు తన తలని గుండ్రంగా ఊపుతుంది. దట్ ఈజ్ మై గర్ల్ అంటూ మధు పెదవుల మీద చిన్న ముద్దు పెట్టి, త్వరగా వచ్చేస్తానురా అని చెప్పి బయటకు వెళ్తాడు ఆదిత్య. ఆదిత్య, విజయ్, భాస్కర్ ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు. ఆదిత్య, విజయ్ ఇద్దరు రామయ్యకు టెస్టులు చేయిస్తూ అక్కడే ఉంటారు. ఇక్కడ కాలేజీలో వసుధకి, రాహుల్కి, రేఖకి వాళ్ళ ప్రొఫెసర్ వాళ్ళ ప్రాజెక్ట్ పేపర్ మీద సంతకాలు చేయడంతో ముగ్గురు మధుని కలవడానికి కాలేజీ నుండి బయటకు వస్తారు. సడన్ గా రేఖకు కళ్ళు తిరగడంతో రేఖను ఆటోలో ఎక్కించి ఇంటికి పంపించేస్తారు వసుధ, రాహుల్. అప్పుడే కృష్ణకు కూడా ల్యాబ్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడంతో కృష్ణ వడివడిగా హాస్పిటల్కి వెళ్ళడానికి కాలేజీ నుండి బయటకు వస్తూ ఉండగా గౌతమ్ కృష్ణకు ఎదురుపడి, నేను కొద్దిగా నీతో మాట్లాడాలి కృష్ణ, కొంచెం పక్కకు వస్తావా అని అడుగుతాడు. కృష్ణ గౌతమ్ వైపు డౌట్గా చూస్తుంది. ఒక 10 నిమిషాలే, మళ్ళీ వెంటనే వెళ్ళిపోదు గాని కృష్ణ, కొద్దిగా పర్సనల్ కృష్ణ అని గౌతమ్ అడగగానే, వీడితో నాకిప్పుడు గొడవ ఎందుకులే అని గౌతమ్ వెనకాలే వెళ్తుంది కృష్ణ. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.